హాయ్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో డైలీ 5 నుంచి 10 వాక్యాలు నేర్చుకుంటుంటే ఇంగ్లీష్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇందులో ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్లో తెలియజేయండి, రెస్పాండ్ అవుతాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ సెంటెన్స్ వచ్చి స్పెషల్ ప్రేయర్స్ వర్ ఆఫర్డ్ ఇన్ టెంపుల్స్. అంటే దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. అదే పూజారులు చేశారనుకోండి, ప్రీస్ట్స్ ఆఫర్డ్ అని వస్తుంది. ప్రీస్ట్ ఆఫర్డ్ స్పెషల్ ప్రేయర్స్ అంటే ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయంటే అది ప్యాసివ్ వాయిస్ కాబట్టి స్పెషల్ ప్రేయర్స్ ఫర్ ఆఫర్డ్ ఇన్ టెంపుల్స్ అని చెప్పాలి. అదేవిధంగా సెకండ్ సెంటెన్స్, యంగ్ మ్యాన్ అండ్ హిజ్ ఫాదర్ వర్క్డ్ హార్డ్ ఇన్ ద ఫీల్డ్స్. అంటే ఒక యువకుడు మరియు అతని తండ్రి పొలంలో కష్టపడి పనిచేసేవారు. అలాగే థర్డ్ పాయింట్, దెర్ ఈజ్ నో వర్క్ ఫర్ యూ హియర్. అంటే ఇక్కడ నీకు పని లేదు. ఈ ఫోర్త్ సెంటెన్సెస్కి ఆన్సర్ మీరు చెప్పండి. ఫిఫ్త్ వచ్చి ఇండియా మైట్ హ్యావ్ ఓన్. అంటే ఇండియా గెలిచి ఉండవచ్చు. అదే సిక్స్త్ సెంటెన్స్ వచ్చి యూ షుడెంట్ హ్యావ్ బిహేవ్డ్ దట్ వే. అంటే నువ్వు అలా చేసి ఉండకూడదు. మనం ఏదైనా గొడవ పడింటాం అనుకోండి, అప్పుడు మనం అలా చేసి ఉండకూడదు, అలా మాట్లాడి ఉండకూడదు అంటాం కదా, అప్పుడు ఈ సెంటెన్స్ వాడచ్చు. అదేవిధంగా సెవెంత్, షీ కాల్డ్ హర్ 2 చిల్డ్రన్ అండ్ సెడ్ టు దెమ్. అంటే ఆమె వాళ్ళిద్దరు పిల్లల్ని పిలిచి చెప్పింది అని చెప్పడానికి ఈ సెంటెన్స్ యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.